నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడిపోయిందా అధికార డిఎంకే తమిళనాడులో? వాళ్ళకు కూడా మహా సరదా. ఇండస్ట్రీ నుంచే వచ్చారు. డిఎంకే ఇవాళ రూల్ చేస్తున్న స్టాలిన్ కానీ ఉదయనిధి స్టాలిన్ కానీ వీళ్ళ తండ్రి గారు కరుణానిధి గారు, పెద్ద స్టాలిన్ తండ్రి గారు కరుణానిధి గారు పేరు మోసిన రచయిత, దర్శకులు అండ్ మహా రేషనలిస్టు. ఆయనది కూడా ఇదే తరహా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుణ్ణి తిట్టడం, అలాగే తన ఎంబడి వెళ్ళేప్పుడు ఒక ట్యాంక్ నిండా బుర్ర తీసుకెళ్ళటం, దారి పొడుగుతా ఈ హిందూ ఆధ్యాత్మిక సంపద ఎక్కడైనా కనిపిస్తే అక్కడ బుర్ర జల్లేయటం, వెళ్ళిపోవటం. ఆయనకు నడిచింది అక్కడ. అంటే బేసిక్గా ద్రవిడ దేశంలో పుట్టిన పార్టీలన్నీ కూడా, ద్రవిడ అని తగిలించుకున్న పార్టీలన్నీ కూడా మేజర్ పార్టీస్. డీకే, డిఎంకే, అన్నా డిఎంకే, ఇవన్నీ కూడా దేవుళ్ళని పట్ల విశ్వాసం లేదు. హిందూ ధర్మం పట్ల అసలు విశ్వాసం లేకపోగా గేలి చేయటం. కంచి పరమాచార్యగా పేరుపడ్డ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నడిచి వెళ్తుంటే చాలా సందర్భాల్లో ఆయన అవమానించే విధంగా వ్యవహరించడం. సరే, వాళ్ళ హిందూ ధర్మంలో వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. మీ నమ్మకాల జోలికి రాలేదు కదా. ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోతుంటే, నడిచి వెళ్తుంటే, ఎక్కడికైనా ఆయన నడిచే వెళ్ళేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారు నడిచి వెళ్తుంటే వారిని అవహేళన చేస్తూ అప్పట్లో. అలాగే పెరియార్, ఆయన కూడా ఏంటంటే హిందూ భావజాలం మీద, హిందూ ధార్మిక సంప్రదాయాల మీద కూడా విస్తారంగా విషం జల్లి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. సరే, అది డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం కాబట్టి ఆయనకు అప్పట్లోనే ఆ స్వేచ్ఛ లభించింది. సరే, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అలా వ్యతిరేకించడానికి. వ్యతిరేకించి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ చార్వాకుడి ఆశ్రమంలో కూర్చొని నాస్తికత్వాన్ని బోధించుకుంటే వచ్చే ఇబ్బంది ఏం లేదు. రోడ్ల మీదకి వచ్చి జనాల్ని అపహాస్యం చేస్తూ ప్రధానమైన ఆలయాలు ఎదురుగుండా మళ్ళీ ఈరోజు పెరియార్ విగ్రహాలు పెడుతున్నారు కవ్వించడానికి అనమాట. పెరియార్ అనేవాడు దేవుడు లేడని బలగుద్ది వాదిస్తే, విగ్రహారాధనని వ్యతిరేకిస్తే, ఇవాళ ఆయన నిలువెత్తు విగ్రహాలు డైరెక్ట్గా తీసుకొచ్చి మధుర మీనాక్షి, కంచి కామాక్షి టెంపుల్స్ మీద ఎదురుగుండా పెడతారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు దాన్ని క్వశ్చన్ చేశారు, ఆందోళనలు కూడా చేశారు. సరే, అది ఉంచితే ఇవాళ డిఎంకే ఎలా పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో పడిపోయింది అనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల మీద చాలా తీవ్రంగా స్పందించారు. కొంచెం లేటుగానే స్పందించుండొచ్చు కానీ లేటెస్ట్గా స్పందించారు. ఆయన స్పందిస్తూ సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీస్తా అన్నాడు. రీఇటరేట్ చేశాడు, తాట తీస్తా అన్నాడు. వాళ్ళకి కాలింది, డిఎంకే వాళ్ళకి కాలింది. లెట్ us వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ చాలా సోఫిస్టికేటెడ్గా, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, మళ్ళీ హిందువుల ఓట్లు కావాలి కదా వాళ్ళకి, సో లెట్ us వెయిట్ అండ్ సీ అని ఆయన అన్నాడు. డిఎంకే ఎలా స్పందించింది? దాంట్లో మేము కుల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కానీ ధర్మానికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడట్లేదే అని సన్నాయి నొక్కులు నొక్కింది డిఎంకే. అంటే మొత్తానికి వాళ్ళ స్టాండ్ ఏదో మారింది. హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతుంది అనే ఒక భయంతో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే కొంచెం గింజుకున్నారు అటు ఇటు. బీజేపీ తన ఓటు షేర్ని పెంచుకోగలిగింది. సో ఇది ఓవరాల్గా జరిగింది ఇదనమాట. ఇదంతా అయిన తర్వాత ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఏమని? అది కూడా డిఎంకేని మరీ ట్రాప్లోకి లాగటం అన్నట్టు. ఎట్లాగా? ఆయన అన్నా డిఎంకేకి బూస్ట్ ఇస్తూ ఎంజీఆర్ని పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు. ఇది తమిళనాడులో బాగా వైరల్ అయింది. ఈ ట్వీట్కి పవన్ పెట్టిన ఫోటో కూడా ఒక డిఫరెంట్ పిక్చరే పెట్టారు. ఆయన ఎంజీఆర్ని దేవుడిగా కొలుస్తారని ఓ వారపత్రికలో వచ్చిన వార్త అది. దేవుణ్ణి నమ్మని భావజాలం నుంచి వచ్చిన పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే చాలా సటిల్గా ఆయన కన్వే చేశాడు. సో ఇప్పుడు డిఎంకేకి ఏం అర్థం కావట్లా. అన్నా డిఎంకే నేను సపోర్ట్ చేస్తున్నాడా, మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా, ఎట్లా ఇప్పుడు దీన్ని సమన్వయం చేసుకోవటం? ఏమన్నా గట్టిగా కెలుకుదామంటే పవన్ కళ్యాణ్ కెలిగితే ఆయనకు కూడా తమిళనాడులో ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. పైగా తమిళంలో మాట్లాడుతున్నాడు, కౌంటర్స్ గట్టిగా రిటాడిస్తాడు. స్టాలిన్ కానీ ఉదయనిధి స్టాలిన్ కానీ ఇంత అనర్గళంగా తెలుగులో అయితే మాట్లాడలేరు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, ఎందుకంటే బేసిక్గా వాళ్ళ మూలాలు వారి తండ్రి గారు, అంటే పెద్ద స్టాలిన్ తండ్రి గారు దక్షిణామూర్తి గారు, ఆయన పేరు అసలు పేరు కరుణానిధి. సినిమాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. వారు ప్రకాశం జిల్లా నుంచి వలస వెళ్ళిన వారే. సో వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడతారని చెప్పేసి కుటుంబ సభ్యులకి సన్నిహితంగా మెలిగే వాళ్ళు చాలామంది చెప్తుంటారు. సో పోనీ అలాగని ఇంత అనర్గళంగా మాట్లాడగలరా? పవన్ కళ్యాణ్ ఇసరే సెటైర్లు వాళ్ళు ఇసరగలరా? తమిళంలో ఇసరగలరేమో కానీ బేసిక్గా వాళ్ళ పెద్ద స్టాలిన్ గారి తండ్రి కరుణానిధి గారు మంచి రచయిత కాబట్టి ఆ లక్షణాలు ఎంతో కొంత
మరి స్టాలిన్ పెద్ద స్టాలిన్ గారికి వచ్చి ఉంటాయి. చిన్న స్టాలిన్ నటుడు కూడా, కానీ భాష రావాలి కదా కౌంటర్ చేయాలంటే. పవన్ కళ్యాణ్ ఏమైనా కిరికితే తమిళ ఇండస్ట్రీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? పైగా వీళ్ళు పిచ్చేషాలు వేశారు మధ్యలో. అంటే వీళ్ళిద్దరూ కాకపోయినా డిఎంకే పార్టీలో కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ని కిరికే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఆయన నోటీస్లో ఉన్నాయి. పవన్ ఏంటంటే అదును చూస్తారు, ఆయన సమయం కోసం చూస్తారు. వాళ్ళు అన్నారు కదా అని రెచ్చిపోయి ఎంబడే మాట్లాడారు. సనాతన ధర్మం కాన్సెప్ట్ మన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన తీసుకొచ్చి చెప్పారు. చెప్తూ ఉదయనిధి స్టాలిన్ కడుపు నిండా పెట్టారు. అది అయిపోయింది. సరే, ఇప్పుడు ఈయన రెచ్చగొట్టడానికి ఏం చేసింది? ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్య కూర్చోబెట్టుకున్నారు. ఎలా కూర్చోబెట్టుకున్నారు? ఒకవైపు ఏమో పెద్ద స్టాలిన్, ఇంకోవైపు చిన్న స్టాలిన్. జస్ట్ ఆస్కింగ్ మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు విత్ డిప్యూటీ సీఎం. అంటే మీరు నన్ను పిలవకపోయినా, మీరు నన్ను ఆదరించకపోయినా నాకు కూడా ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు అని చెప్పుకోవడానికి ప్రకాష్ రాజ్ గారు ఆ పోజ్ ఇచ్చారు. దాని మీద అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వెయిట్ అండ్ సీ అని చెప్పాడు కదా ఈయన చిన్న స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. ఏం చేశాడు? మదురైలో ఈయన మీద కేసు పెట్టించారు పవన్ కళ్యాణ్ మీద. అది మళ్ళీ పెద్ద రప్చర్ అయింది. కోతిపుండు బ్రహ్మరాక్షసు చేసుకోవటం ఎలాగో డిఎంకే వాళ్ళకి తెలిసినంతగా మరి వాళ్ళకి తెలియదు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. డిఎంకే దీని మీద సోషల్ మీడియాలో తమిళనాడులోనే తమిళ సోషల్ మీడియాలోనే కూడా వస్తున్నాం ఏంటంటే, నేలకు పోయేది నెత్తికి రాసుకుంది, జస్ట్ వేలికి అంటుకున్నది ఏదో అశుద్ధం, దాన్ని కడిగేసుకుంటే పోయేది ముక్కు దగ్గర తీసుకెళ్ళి వాసన చూసుకుంది అని. కెలకటం ఎందుకురా మహానుభావ, ఊరుకుంటే పోతుంది కదా అని చెప్పేసి డిఎంకే పెద్దలే కొందరు పెద్ద స్టాలిన్కి చిన్న స్టాలిన్కి హితబోధ కూడా చేశారట. ఏం చేస్తాం, ప్రారంభం ఒకసారి ఏంటంటే ఎంటపడి ఇట్లానే చేస్తుంది. కల్పించుకొని మనకు సందర్భం లేదు, మనకి అసలు ఏమాత్రం అవసరం లేదు, సందర్భం లేదు, అట్లాంటి వాటిలో దూరి వివాదాలు కొని నెత్తికి తెచ్చుకోవటం. వాళ్ళకి సాలిడ్గా హిందూ ఓట్ బ్యాంక్ ఉంది డిఎంకేకి. ఎంత వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించే పార్టీలైనా. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మేజర్ చంక్ టెంపుల్స్ నుంచే వస్తుంది. సో అది ఎలాగూ కాదనలేని పరిస్థితి. మేజర్ చంక్ అక్కడి నుంచి వస్తుంది. సో హిందువుల ఓట్లు కాదనలేరు కదా. ఓ పక్క సనాతన ధర్మం అంటూ ఈయన కన్సాలిడేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ఇద్దరు స్టాలిన్లకి కూడా చెమటలు విచ్చలవిడిగా పట్టేస్తున్నాయి. సో చెమటలు తుడుచుకునే క్రమంలో భాగంగా గాబరా పడిపోయి ప్రకాష్ రాజ్ని దారిని పోయే దానిని తీసుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అది కాస్త మరింత పెద్ద టర్న్ తీసుకుంది, బిగ్ ట్విస్ట్ తీసుకుందని చెప్పచ్చు. ఈరోజు ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే ఒక సామెత ఉంది, ఒకరోజు పెళ్ళికి ముఖం అంతా కాటుకని ఒక సామెత. ఇప్పుడు ఇదేదో వివాదాన్ని నెమ్మదిగా సర్ది చెప్పుకొని ఏదో కన్విన్సింగ్గా మేము హిందువులకు వ్యతిరేకం కాదే అనే మాట చెప్పాల్సిందిపై అది వదిలేసి మరింత రెచ్చగొట్టేటనమాట. హిందూ భావజాలాన్ని, హిందూ ధార్మిక సంప్రదాయాన్ని రెచ్చగొట్టేట్టుగా ఈయన మీద కేసు పెట్టించడం మదురైలో ఒక లాయర్ చేత. మతపరమైన విద్వేషాలకి పవన్ కళ్యాణ్ గారు కారణభూతులు అవుతున్నారట. మరి ఎలాగో చెప్పాలి. కేసు పెట్టించడం అది అయిపోగానే ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకోవటం. ఆయనతో తీసుకొచ్చి పెడితే మొదటికే మోసం వస్తుంది, మనం పెళ్ళికి వెళ్తున్నాం, ప్రకాష్ రాజ్ని చంకనేసుకుని వెళ్ళటం ఏంటి అని చెప్పి మాటలు కూడా వస్తున్నాయి. సో ఏదైతేనేమి తమిళనాడులో బీజేపీ కూడా ఈ మొత్తం డెవలప్మెంట్స్ని చాలా సటిల్గా అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. ఎలా పవన్ కళ్యాణ్ ఎంట్రీ గనక మనకి పనికొస్తే, అన్నామలై పవన్ కలిస్తే అగ్ని వాయువు తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రేపొద్దున ఉమ్మడిగా అన్నామలై పవన్ కళ్యాణ్ ఇద్దరు చేత తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన యువతల ఈయన ఐపీఎస్ అనే 3 అక్షరాలు లేవు కానీ దానికి మించిన పవర్ఫుల్ నాయకుడు ఈయన. వీళ్ళిద్దరినీ కలిపి తమిళనాడు వేదికల మీద ప్రసంగాలు ఆర్గనైజ్ చేయిస్తే, బహిరంగ సభలు ఆర్గనైజ్ చేయిస్తే డిఎంకేకి చుక్కలు కనపడటం ఖాయమని బీజేపీ ఆల్మోస్ట్ డిసైడ్ అయింది. ఇవాళ రేపో తమిళనాడులో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి మీద పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి బహిరంగ సభలో ప్రసంగించే అవకాశాలు లేకపోలేదని జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు స్పష్టంగా వాళ్ళ అంతర్గత సంభాషణలో చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.